హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 835వ నామం, 4 అక్షరాల నామం విభక్తస్థ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం విభక్తస్థాయై నమః అని చెప్పుకోవాలి. అన్నిటిలో అందరితో ఉంటూ కూడా ఒంటరిగా ఉంటున్నటువంటి తల్లి. ఇదేంటి? ఏకాంతంగా ఉంటుంది. విశృంఖల విభక్తస్థ. ఈ నామాలు రెండూ కూడా యోగస్థితిని, జ్ఞానస్థితిని తెలియజేస్తున్నాయి. అమ్మవారి ఇంత ప్రపంచాన్ని నడుపుతూ కూడా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా కూడా ఒంటరిగా దేనికి అంటకుండా ఉంటున్నారు. చాలామంది ఒక్కోసారి ఒంటరిగా ఉండాలనిపిస్తుందయా అంటారు. కానీ వాళ్ళు ఒంటరిగా కూర్చున్నా కూడా వాళ్ళు మనిషిగా ఒంటరిగా ఉంటారు, కానీ మనసులో ఆలోచన అంతా వాళ్ళ సంసారం చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆత్మతత్వం తప్ప ఇంకేం లేకుండా ఉండడమే విభక్తాసేవి లగ్భాసి అని చెప్పి గీతలో జగద్గురుడు శ్రీకృష్ణుడు చెప్పాడు. సాధకుడైనటువంటి వాడు విభక్తానికే వెళ్ళాలి. రామకృష్ణ పరమహంస ఈ విషయాన్నే చెప్తూ, సాధకుడైన వాడు జీవితంలో ప్రణాళిక వేసుకొని తనకు తాను ఏకాంతంగా సాధన చేసుకోవడానికి కొంతకాలం పెట్టుకోవాలి. అది ఆ ఒంటరితనానికి వాళ్ళు చేసేదానికి అర్థం ఉంటుంది అని చెప్పి చెప్తారు. అమ్మవారు ఎప్పుడూ కూడా విభక్తే. ప్రపంచం అంతా లంపడం పెట్టుకుంది ఆవిడ. ప్రపంచాన్ని సృష్టించింది, పరిపాలిస్తోంది, లయం చేస్తోంది. ఇంత ఆవిడ చేతుల మీద జరుగుతోంది. కానీ ఆవిడ మాత్రం విభక్తస్థగా ఉంది. అది ఎలా ఉంది? ప్రపంచంలో అమ్మవారు తప్ప అన్య వస్తువు ఏదీ లేదు. ఆవిడ ఏక అంటే ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఇంకా రెండవది ఎక్కడుంది? అమ్మవారు ఎప్పుడూ కూడా ఏకాకిని, భూమరూప, నిర్ద్వైత, ద్వైతవర్జిత. కనుక అమ్మ విభక్తస్థ. విభక్త అనే శబ్దానికి అమర కోసం అర్థం ఏం చెప్పిందంటే, విభక్తో పూజా విజనో అంటే విభక్త అంటే పవిత్రమైన చోటు, లోక వ్యవహారాలు లేనటువంటి చోటు. యోగశాస్త్రానికి సంబంధించినటువంటి హరితి స్మృతి అనేటువంటి ధర్మశాస్త్రం ఇక్కడ చెప్తూ ఏం చెప్పిందంటే, సర్వత్ర మేధ్యా వసుధా యత్ర లోకో సదశ్రుతే. ఎక్కడ లోకం ఉండదో ఆ చోటే పవిత్రం, మిగతా అంతా కూడా అపవిత్రమే అన్నారు. ఎక్కడ సంగమం ఎక్కడ ఉంటుందో అది అపవిత్రం, సంగమం లేని చోట పవిత్రం. అటువంటి చోట ఉన్నటువంటి పవిత్రమైనటువంటి తత్వమే విభక్తస్థ. సంగమం అంటే ఇక్కడ మళ్ళీ నదీ సంగమాలు ఇవి కాదు. 10 మంది కలిసి కూర్చున్న చోట నీకు ఏకాంతం దొరకదు. ఆ 10 మందిలో కూడా ఉంటూ కూడా నువ్వు కనుక విభక్తస్థగా ఉండగలిగితే అప్పుడు నీ స్థితి అమ్మని మణిద్వీపానికి వెళ్ళేటువంటి స్థితికి దగ్గరవుతూ ఉంటుందని అర్థం. ప్రపంచ సంగమం లేని యోగుల హృదయాల్లో ప్రకాశించేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ విభక్తస్థ. అలాగే ప్రపంచమంతా వ్యాపించి కూడా ఏ సంగమము లేనటువంటి తల్లి శుద్ధతత్వ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఈ శుద్ధతత్వ స్వరూపిణి అయిన అమ్మవారే విభక్తస్థ. ఓం ఐం హ్రీం శ్రీం విభక్తస్థాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.